నువ్వైతే ఆ హన్మకొండ ఒకసారి చూసి అక్కడ అవి ఇంకు ఉన్నాయా అనుకుని నాకు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోటో మ్యావరిక్. ఇవాళ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నా నేను. యాక్చువల్లీ ఒక 4 రోజులు ఉందామని లగేజ్ బాగా తెచ్చుకున్నా, కానీ ఇంటికాడ పని ఉంది. సో మళ్ళీ వెళ్ళిపోతున్నా తొందరగానే. అప్పటి నుంచి ట్రై చేస్తున్నా బ్లాగ్ చేద్దామని. అసలు ఇది ఆడియో రికార్డ్ అవ్వట్లేదు, అందుకే ఆగి ఇప్పుడు స్టార్ట్ చేసిన. లాస్ట్ వ్లాగ్ నిన్ననే అప్లోడ్ చేసిన. కాకపోతే ఆ వ్లాగ్ ఏంటిదంటే భువనగిరి తర్వాత నేను వ్లాగ్ చేయలేదు. గోప్రో ప్రాబ్లం కాదు, ఏం ప్రాబ్లం అయిందా ఏంది కథ అనేది మనం హైవే ఎక్కినాక మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే నాకు ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్ కావాలి. ఎలక్ట్రానిక్ షోరూంలో నాకు ఒక ప్రింటర్ది ఇంక్ కావాలి, బ్లాక్ ఇంక్ అయిపోయింది. గూగుల్లో ఎతికినా కానీ నాకు దగ్గరలో ఏం షోరూంలో అయితే కనబడలేదు. అందుకే వెళ్ళేటప్పుడు చూసుకుంటూ పోతున్నా. ఇన్ కేస్ ఇక్కడెక్కడ నాకు కనబడలేదంటే పోయి వరంగల్ పోతాయి. ఇక ఆడ కూడా దొరకకపోతే కష్టమే. ఇక ఆన్లైన్లో ఆర్డర్ పెడతాయి. ఇక లాస్ట్కి ఏం చేస్తాం. అండ్ ఈ ఒక్క బ్లాగ్కి నేను యాంగిల్ చేంజ్ చేసిన మళ్ళీ. ఎందుకంటే ముందట బ్యాగ్ ఉంది కదా, సో మొత్తం బ్యాగ్ అంతా కవర్ చేస్తుంది అన్నట్టు నేను ప్రీవియస్ యాంగిల్. మొత్తం బ్యాగే కనిపించినాక మనకి ఏం కనబడుతుంది? ఇక ఎప్పుడు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యేటోను నేను, కానీ ఈసారి మాత్రం 10-15 అవుతుంది ఆ టైంకి స్టార్ట్ అయినా నేను. ఎందుకంటే మార్నింగ్ బాగా చలి ఉంది, అందుకే కొంచెం లేట్గా లేచి లేట్గా రెడీ అయ్యి 10-15కి స్టార్ట్ అయినాయి. నా దగ్గర ఉన్న హెల్మెట్ నేను చాలా మంది దగ్గర చూస్తున్నా, మోస్ట్లీ అందరూ అవే కొంటున్నారు. ఎందుకంటే రీజనబుల్ కాస్ట్, బెటర్ క్వాలిటీ, ఒక మంచి బ్రాండ్ కూడా, వేగా. అందుకని మోస్ట్లీ అవే కొంటున్నారు అందరూ. కలర్ కూడా మంచిగా ఉంది, గ్రాఫిక్గా. మీకు కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీ సైజ్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి. నేనైతే ఆన్లైన్లో కొనలే, ఆఫ్లైన్లో కొన్నా. ఎందుకంటే మనం మన తలకు పెట్టుకొని చూసుకొని అది సెట్ అవుతుందా, టైట్ ఉందా, లూజ్ ఉందా చూసుకొని తీసుకోవాలి ఎప్పుడైనా హెల్మెట్ తీసుకుంటే. ఈసీఎల్ దాకా కూడా అవుతలేదు నేను కట్టింది. ఇక్కడ బ్యాగ్ మొత్తం జారిపోతుంది ఏడికాడికి. అదే అప్పటి నుంచి తెలుస్తుంది, కానీ ఏమో మంచిగానే కట్టినా కదా, ఉంటుందిలే అనుకున్నా. ఏడైనా ఎప్సన్ షోరూమ్ కనబడుతుందేమో అని చూస్తున్నా, నాకైతే ఏడ కనబడుతుంది. నా దరిద్రం ఏంటంటే నేను ఏది ఎతుకుతానో అదైతే అస్సలు దొరకదు, అన్నీ కనబడతాయి. కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు, నీ రిజల్యూషన్ ఏంటి అని సావదెంగుతారు. కానీ నేనైతే ఒక డిసిషన్ తీసుకున్నా, మన జావా బండిని అమ్మేద్దామని చూస్తున్నా. అంటే ఎస్, ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ బండి అమ్మేస్తా. వేరే కొందామని అయితే నాకేం థాట్ లేదులే, కానీ ప్రస్తుతానికి ఈ బండి అమ్మేసేయాలి అంతే.
ఏంది ఇంతమంది ఉన్నారు జనాలు ఈడ? అందరు లేడీసే ఉన్నారు. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఎటు పోతున్నారమ్మా మీరంతా? వాడెవడో అన్నట్టు జీడిపి పెంచడానికి పోతున్నారేమో వీళ్ళందరూ. ఫైనల్గా హైవే మీద కూడా వచ్చేసిన. యాక్చువల్గా మనం హైదరాబాద్ ఎందుకు వచ్చినామంటే ఐడిబిఐ బ్యాంక్ది ఎగ్జామ్ ఉండే, ఆ ఎగ్జామ్ రాయడానికి వచ్చినా నేను. ఇక భువనగిరి తర్వాత సంగతి ఏంటంటే భువనగిరి బ్రిడ్జ్ ఇట్లా దాటంగానే బండి ఆగిపోయింది. చెప్పిన కదా ఈ బండి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకని. బండి ఆగిపోయింది. బండి ఆగిపోతే అక్కడ వేరే అన్న నెట్టిండు నా బండి. మెకానిక్ దగ్గర తీసుకుపోయినాం. చూసిండు పరిస్థితి ఏందో, చూసిండు, చెప్పిండు ఇక్కడ అవ్వదు, డైరెక్ట్ నువ్వు షోరూమ్ పట్టుకోవా అని చెప్పిండు. మళ్ళీ షోరూమ్ పట్టుకుపోయి అదంతా చేయించుకున్నాను అన్నట్టుగా. అదే దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయని ఈ బండి అమ్మేద్దామని చూస్తున్నాను. నాకు అంటే నాకు సెట్ అయితే లేదు బండి. నేను చేసిన తప్పు ఏంటంటే డ్యూక్ బండి వాడిన తర్వాత ఇలాంటి బండి తీసుకోవడం నేను చేసిన తప్పు. ఎందుకంటే ఆ పవరే నాకు సరిపోలేక నేను ఉన్నా. మరి దానికంటే ఎక్కువ పవర్ తీసుకోవాలి కదా నేను. అంటే దానికంటే ఇది ఎక్కువ పవరే, కాకపోతే ఇది క్లాసిక్ బండి కదా. అక్కడ నేను చేసిన తప్పు. ఇది నాకు తెలిసి ఎట్లా పనిచేస్తుంది అంటే ఒక 100 కిలోమీటర్స్ పోయి రావడానికి అట్లా అయితే పనిచేస్తుంది. 50-50 100 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ అట్లా పోయి వస్తే బెటర్ ఈ బండి మీద. బండి మాత్రం అమ్మేస్తా. ఎవరికైనా కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ కొందాం అనుకునేటోళ్ళే మెసేజ్ చేయండి, ఉత్తి చేయకండి బాబు. అందుకే హైదరాబాద్ పోయినాక కూడా నేను బండి నేను తోలలే, మా అల్లుడు తోలేండి ఇక ఊకే బండి. నేను వెనకాల కూర్చున్నా అంతే. ఇంట్రెస్ట్ పోయింది నాకు ఇంట్రెస్ట్ పోయింది. 80 స్పీడ్లోనే మెయింటైన్ చేసుకుంటూ పోతున్నాం ఇక ఇంటికి. లేదనుకో మళ్ళీ ఏమన్నా ఇబ్బంది వచ్చిందనుకో నా వల్ల కాదు ఇక ఈ బండితోని. ప్రతిసారి పైసలు మిగుల్చుకుందాం అనుకుంటా ఉంటే ఈ బండికే పెట్టాల్సి వస్తుంది. $63. ఓకే, ఎవరో రైడర్ అనుకుంటా మన లెక్కనే. కాకపోతే మనకు అంత యాక్సెసరీస్ లేవు. గేర్ జస్ట్ గ్లౌజ్లోని ఇగో ఇదొకటి కొన్నా జాకెట్ కొత్తగా జూడియోలో. రైనాక్స్ లాంటి గేర్ కొనుక్కోవాలి, కాకపోతే అంత బడ్జెట్ లేదు కదా మన దగ్గర. ఉండే బడ్జెట్, కాకపోతే ఇది రిపేర్ వచ్చింది కదా మళ్ళీ, సో దీనికి అయిపోయినాయి పైసలు. ఆఖరికి ₹1000 మిగులుతాయి. ఇది కొనుక్కొచ్చుకున్నాయి ఇక జూడియోలో. ఆ బండి ఎందుకు అయిపోయింది ఏంది కదా అనేది చెప్పాను నేను ఇక. ఎందుకంటే ప్రతిసారి నేనేదో జావా మీద నెగిటివ్ తీసుకురావడం చెప్పినట్టుంది. అందరు అట్లనే అనుకుంటున్నారు, ఎందుకు బ్రో జావా మీద అంతా చెప్తున్నారు అది అని. నేను ఎందుకు చెప్తా బ్రో, అది ఖరాబ్ అయితేనే కదా నేను చెప్పేది. అది కూడా వీడియో తీసిన కానీ చూపించదలుచుకోలేదు, అందుకే పెట్టలే లాస్ట్ బ్లాగ్లో. కానివ్వండి. ఇవాళ చాలామంది ట్రావెల్ చేస్తున్నారు.
ఈ బండి అమ్మినాక కొత్త బండి కొంటామా లేదా అనేది కూడా నాకు తెలియదు. ప్రస్తుతానికైతే ఈ బండి మాత్రం నాకు వద్దు, అమ్మేస్తా అంతే. కొత్త బండి కొంటే మాత్రం పెద్దదే కొనుక్కోవాలని నాకుంది. కానీ పెద్దది కొంటే మళ్ళీ మనం ఈ వ్లాగ్స్ ఇవన్నీ చేయలేము. ఐ మీన్ మనం ట్రిప్పులు ఇట్లా తిరగాలంటే మళ్ళీ ఆ పెద్ద బండి మనకి సూట్ అవ్వదు. అడ్వెంచర్ బండ్లు అయితేనే సెట్ అవుతాయి టూరింగ్కి. ప్లాన్ చేసుకోవాలి ఏంది అనేది. ప్రస్తుతానికైతే నా మైండ్లో ఏది లేదు. లోపలేం లేదు, డొల్లా. ఈ బైక్ నయం ఎక్స్పల్స్ ఇంకా. కాకపోతే అదేంటంటే లాంగ్ టూరింగ్కి బాగా పనికిరాదు అది. ఇప్పుడు మనం రెగ్యులర్గా హైదరాబాద్ తిరుగుతాం కదా, దానికైతే సెట్ అవుతుంది అంతే. కాకపోతే మనం హైదరాబాద్ తిరగడానికి కొనుక్కుంటే కొడితే మొత్తం ఇండియా మొత్తం తిరిగి రావాలి. అలాంటిది కొనుక్కుంటే ఇక లేదు అంటే పెద్ద బండి కొనుక్కొని సపరేట్గా మొలుగులో తిరుగుకుంటూ ఉండాలి. బండి అమ్మేసి మాత్రం ఒక మనీ వస్తాయి కదా, ఆ మనీతోని గోల్డ్ తీసుకుందామని చూస్తున్నా. ఎందుకంటే ఆ మనీ మళ్ళీ తీసుకొని నా దగ్గరనే పెట్టుకున్నాను అనుకో, అవి ఖర్చు అయిపోతాయి. చక్కగా ఎట్లా వస్తే ఆ మనీ తీసుకుపోయి డైరెక్ట్ పోయి మనీ ఇట్లా రాగానే తీసుకొని పోయి డైరెక్ట్ గోల్డ్ కొనుక్కుంటా అంతే. మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఆ గోల్డ్ తీసుకుపోయి ఏ ముత్తూట్ ఫైనాన్స్లో పెడితే పైసలు అన్నీ వస్తాయి, మనకు గోల్డ్ ఉంటుంది. లేదు అంటే మనీ అట్లనే పెట్టుకున్నాం అనుకో, ఆగం కథ. బండి కొన్నామంటే దానికి పికప్ మొత్తం మనం చూడాల్సిందేనా, ఎంత ఉంది ఏం సంగతి అనేది. కొనేదే అందుకు కదా, ఎంజాయ్ చేయడానికి. పోలీస్ చెకింగ్ జరుగుతున్నట్టుంది, అందుకే కొందరు వెనక పోతున్నారు. మన దగ్గర అన్నీ ఉన్నాయి. కాకపోతే జేబులు లేవు, ఆర్టీఏ వ్యాలెట్లో చూపించవచ్చు. ఆ యాప్ కూడా లేదు నా ఐఫోన్లో, ఇన్స్టాల్ చేయలేనేమో. కానీ ధైర్యంగా వచ్చేసిన, అడిగితే చూపిద్దాం అన్నట్టు యాప్ ఇన్స్టాల్ చేసి చూపిద్దాం అనుకున్నా. కానీ ఏదో ధైర్యంగా వచ్చేసిన, వాడు ఆపుతాడేమో అని భయం అయింది లోపల. కానీ ఆపే కొంచెం టైం బుక్ అవుతుంది మన దగ్గర అంతే. బండి రిపేర్ చేయించిన అని చెప్పిన కదా మెకానిక్, అదే గిరి బైక్ పాయింట్. గట్కేసరి మన బ్రిడ్జ్ దాటంగానే ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఆ బ్రోనే కొంచెం హెల్ప్ చేస్తే నేను సర్వీస్ సెంటర్ దాకా పోయినా, లేకపోతే చాలా కష్టమయ్యేది నాకు. ఫస్ట్ టైం ఆగిపోయింది కూడా ఒకసారి, ఎగ్జామ్ రాయడానికి పోతున్నప్పుడే ఆగిపోయింది. గ్రూప్ 4 ఎగ్జామ్ రాయడానికి పోతుంటే ఆగిపోయింది. అండ్ ఈసారి కూడా ఎగ్జామ్ రాయడానికి పోతుంటేనే ఆగిపోయింది. అంతకుముందు మా అర్జున్ తీసుకుపోయినప్పుడు ఆగిపోయింది. అంటే నేను ఎగ్జామ్ రాయడం దీనికి ఇష్టం లేనట్టుంది. నేను ఎగ్జామ్ రాసి జాబ్ కొడితే ఈ బండిని పక్క పెడతా అనుకుంటుందేమో.
కానీ నువ్వు ఆగిపోతుంటే అమ్మేయాల్సి వస్తుంది కదా ఇప్పుడు నిన్ను. మ్యాక్సిమం బండి అమ్మేసే ముందు ఇంకొక వ్లాగ్ వస్తుందేమో అంతే. ఆ వీడియో ఏంటంటే మైలేజ్ టెస్ట్. డిబీ కిల్లర్ తీసేసినాయి కదా, సో మైలేజ్ ఇప్పుడు ఏమన్నా డ్రాప్ అయిందా అనేది ఒక బ్రో అడిగండి అన్నట్టు. నాకు కూడా ఆ డౌట్ ఉంది. అంటే డ్రాప్ ఏం కాలేదు, పికప్ కూడా ఏం డ్రాప్ కాలేదు, అంతా ఓకే బాగానే ఉంది. కాకపోతే ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేసుకుంటే బెటర్ కదా, అందుకని. ఎటు లేదన్నా 33 ఇస్తుంది మినిమం కాదు 33 ఇస్తుంది. ఒక 5 నిమిషాలు ఈ పక్కకు ఆయన ఫోన్లో వస్తే మాట్లాడినా. అండ్ నాకు ఎప్సన్ది ఎక్కడ కనిపించలేదు షోరూమ్, సో నేను డైరెక్ట్ మళ్ళీ హన్మకొండ వెళ్తాను. నాకు ఒకటి తెలుసు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకుంటా, అంటే ఉంటే తీసుకుంటా బ్లాక్ కలర్ ఇంక్, లేదు అంటే ఇక ఆర్డర్ పెట్టడమే. ఆర్డర్ పెడితే 2-3 డేస్ టైం పడుతుంది మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు జిరాక్స్లు చాలా ఇంపార్టెంట్ కదా. సో నా దగ్గర ప్రింటర్ ఉందన్నట్టు. నిన్న యాదగిరి గుట్ట పోతామన్నాడు తమ్ముడు, కానీ బండి కొంచెం ఖరాబ్ అయింది కదా, సో నేను రానని చెప్పిన. లేదంటే నిన్న యాదగిరి గుట్ట పోయేటోళ్ళం. నిన్న మళ్ళీ అసలే కొత్త సంవత్సరం. బండి బాగుంటే ఏడికన్నా పోవచ్చు, అసలే బండి బాగా ట్రబుల్ ఇస్తుంది కాబట్టి నా వల్ల కాదు, నేను రాలేనని చెప్పిన. 10:15కి స్టార్ట్ అయినా 1:15 అవుతుంది. ఇంకా నేను హన్మకొండ కూడా రాలే, ఎందుకంటే నేను ఒక 80 స్పీడ్లోనే వస్తున్నా. హన్మకొండలో ఎప్సన్ సర్వీస్ సెంటర్ ఒకటి తెలుసు నాకు, అక్కడికి పోతా. ఇంకొకటి కూడా చూసిన, వెతికినా ఏమైనా ఉన్నాయా అని. ఉన్నాయి మంచిగానే, సో అక్కడికి వెళ్ళి ఇంకో వాటిలో అడుగుతా, దొరికితే మంచిగా తీసుకొని పోతా. ఈ యాంగిల్లో కెమెరా పెడుతుంటే ఇది క్రాస్ చూపించినట్టు అనిపిస్తుంది నాకు. హన్మకొండలోకి ఎంటర్ అయినా దగ్గర సర్వీస్ సెంటర్లు ఏమున్నాయని ఒకటి పెట్టిన, ఈ దగ్గరలో ఒకటి ఉన్నది. ఫస్ట్ అయితే అక్కడ పోయి అడుగుతా. అట్లుంటుంది వరంగల్. డైరెక్ట్ డివైడర్ మీదకి వెళ్ళి ఎక్కిస్తాడు. ఏంది వాడు ఎవడో నన్ను పడేసేటట్టున్నాడు. హాయ్, బ్రోకి నేను తెలుసు అనుకుంటా, నాకు తెలియదు ఎవరో. నాకు అసలు జ్ఞాపక శక్తి అంటే 0%. మోటో మ్యావరిక్ అని ఉంటుంది. మోటో మ్యావరిక్ బ్రో హాయ్ చెప్పి సబ్స్క్రైబ్ చేసిండు. కార్లో ఉన్నా బ్రో. నేను తెలుసుకోవచ్చు అనుకున్నా, అంటే చూస్తే మామూలు లెక్కనే ఉన్నాడు, సో తెలిసేమో అనుకున్నా నేను. కొత్త అతను ఎవరో. ఈ పోయిన కాడ దొరికితే నా పని అయిపోతుంది.
చక్కగా. వరంగల్లో అంతే అట్లానే పోతారు. గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వచ్చిన. వీళ్ళు ఏం లేదు, గర్ల్స్ హాస్టల్ ఉన్నాయి ఇలా. ఆర్ఆర్ టెక్నాలజీ ప్రింటర్స్ చూద్దాం, అడిగేద్దాం. ప్రింటర్స్ అని ఉందిగా. సేల్స్ అండ్ సర్వీసెస్ అంట. అక్కడ ఏదో ఉంది ఆర్ఆర్ టెక్నాలజీస్ అంట, పోయేస్తా ఒకసారి. బ్రో, ప్రింటర్కి ఇంకు కావాలి, దొరుకుతాయి అక్కడ? సో మనం వచ్చింది దీనికోసం. ఇది దొరికేసింది ఫైనల్గా. ఇంకా ఏం పని లేదు, డైరెక్ట్ ఇంటికి పోవడం. ఆకలి అవుతుందిలే, బట్ ఇవాళ ట్యూస్డే తింటా, కానీ వెజ్ తింటా. తినే వెజ్కి మళ్ళీ బయట తినడం ఎందుకని. మన గోప్రోలో కూడా ఛార్జింగ్ లేదు, ఎంతవరకు వస్తుందో తెలియదు. 20% ఏమో ఉంది, మ్యాక్సిమం ఒక 5 to 10 minutes వస్తుంది. నాకు ఇంకో సర్వీస్ సెంటర్ తెలుసు అని చెప్పిన కదా, అది ఇక్కడనే, ఎప్సాన్ అండ్ కెనాన్. ఆ బ్రో బయటికి వెళ్ళి తీసుకొని వచ్చాడు నా కోసం. ఇట్లా అడిగిన, నాకు ఇది కావాలి అంటే వేరే వాళ్ళకి ఫోన్ చేసి నేను వెళ్ళి తీసుకొస్తా అని వెళ్ళిపోయి తీసుకొని వచ్చాడు ఎక్కడనో. అరే అందరు ఏంద్రా బ్రేకులు కొడతారు, ఆగమా తిరుగుతారు. నీ అమ్మ వీలు చేయబట్టి నేను కింద పడుతున్నామో నాకు భయం ఎత్తాను. నువ్వు హైదరాబాద్లో ఎట్లయినా నడపచ్చు, కానీ వరంగల్లో నడపాలంటే ఒక రేంజ్ ఉండాలి నీకు. ఎందుకంటే ఎవడు ఎట్లా వచ్చేది తెలియదు. అందరు రైడర్లే ఇక్కడ. సో ఇంతటితో ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మోటో మ్యావరిక్.